భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. ఎవరో చేసిన పాపానికి నా మనవరాలు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. అవును, ఎప్పుడు తిండేగా పెడతారు, ఇప్పుడు బట్టలు ఇస్తున్నారంటే ఎలక్షన్ గానీ నిలబడుతున్నారు. చేయొద్దు. ఇవాళ చిన్నమ్మ నాన్నగారి వర్ధంతి. చిన్నమ్మకు వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. అందుకే ప్రతి ఏడు పేదలకు వస్త్రదానం చేస్తుంటారు. కారు వచ్చేది కనబట్టలే, తప్పకుండా. చిన్నమ్మ పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపాం. ఏంటిది, ముఖ్యమంత్రి పర్సనల్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్తారు రా మా మంత్రి గారు? ఆయనకి పర్మిషన్ కావాలట్రా? మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మీ ముఖ్యమంత్రి ఇంట్లో రూల్స్ వేరు, ఈ ఇంట్లో రూల్స్ వేరు. సుబ్బయ్య, వీళ్ళు లోపల రావచ్చు లేదో కనుక్కురా. అంతవరకు నేను ఇక్కడ ఉంటా. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. పర్మిషన్ వచ్చిన తర్వాత లోపలికి వెళదాం. అమ్మా, మీ అమ్మగారు మంత్రి నాగరాజు గారు వచ్చారు, లోపల పంపించమంటారా? నా కొడుకు తద్దినం ముగిసే వరకు ఎవరు ఇక్కడికి రాకూడదు. అమ్మా, అమ్మని మాత్రం రమ్మను, మంత్రిని బయటే ఉండమను. మంత్రి గారిని ఇక్కడే ఉండి అమ్మగారిని రమ్మన్నారు. నువ్వు ఒక్కటే వెళ్ళరా. ఇన్స్పెక్టర్, ఎవరైనా సరే ఎక్కడికైనా సరే అనుమతి తీసుకుని వెళ్ళడం పద్ధతి, అర్థమైందా? ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో. భువనా, భువనా, అత్తయ్య, సీమ నుంచి వచ్చిన దొరసానువని నా కొడుక్కి కట్టుకున్నానే. నా కొడుకుని చంపేసి పట్టుబట్టలతో కులుకుతున్నావే. భువనా, నువ్వు అవమానించింది ఒక మంత్రిని తెలుసా నీకు? ఈ రోజు ఎలాంటి రోజో తెలుసా? గుర్తుంది. ఆయన గారి, మా నాన్నగారు చనిపోయిన రోజు, నీకు కొత్త జీవితం దొరికిన రోజు, కన్న కూతురికి అమ్మా అని పిలిచే దిక్కు లేకుండా చేసి నువ్వు ఈ ఇంటి గడప దాటి వెళ్ళిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ ఒడిలో ఓదార్పు లేక, అమ్మ చేతి గోరు ముద్దలు లేక ఈ రాజమహల్లో ఒక డబ్బున్న అనాథగా జీవితం గడుపుతున్నాను. ఆ రోజు నీ గొంతు మీద కత్తి పెట్టి మంత్రి నన్ను నిర్బంధించినప్పుడు నువ్వు 3 ఏళ్ల బిడ్డవి. ఆ సమయంలో నాకు నీ ప్రాణాలే ముఖ్యం అనిపించే. ప్రాణం కంటే పరువే ముఖ్యమని నువ్వు అనుకునుంటే దేవుడి కంటే మా అమ్మే గొప్పదని నేను గర్వపడేదాన్ని. కానీ మన కుటుంబం నాశనం అయ్యేది కాదు, నువ్వు వేసుకున్న నగలు తగ్గేవి. నేను పాపమే చేసుండొచ్చు, అందుకని మమకారాన్ని మర్చిపోలేక బిడ్డ కోసం రావడం తప్ప. వారం వారం నన్ను చూడ్డానికి రావడం వల్ల చేసిన పాపం చెల్లిపోతుందా? ఇక్కడికొచ్చి ఇంటి ముందు కడుపారా భోంచేసి వెళ్లి వాళ్ళు తృప్తితో వదిలే చల్లని గాలే నా మండే గుండెను చల్లారుస్తుంది. నిన్ను చూస్తే ఆ మంట ఎక్కువ అవుతుంది. సరే, నీకోసం అతను బయట ఎదురు చూస్తుంటాడు. నీకెవరి మీద ప్రేమ లేదు, కానీ నిన్న కూడా ఆయన నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని గవర్నర్ గారు తమ్ముడు కొడుకు జాతకం తీసుకొచ్చారు. నిన్ను మాత్రమే ఆ మంత్రి కొనగలిగాడని జ్ఞాపకం ఉంచుకో. నా విషయంలో కలుగు చేసుకునే అధికారం నీకే లేదు. అతనెవరు నాకు సంబంధం చూడటానికి? ఏమనుకుంటున్నావే నువ్వు? నన్నే ఎవరిని అడుగుతున్నావా? ఎలక్షన్స్ లో నేను ఎవరైనది చూపించా, ఎమ్మెల్యే పదవి దక్కింది. శాసనసభలో నేను ఎవరైనది చూపించా, మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్లకు ముందు ఇదే రోజున ఈ ఇంట్లో నేను ఎవరైనది చూపించా, మీ అమ్మ నాకు దక్కింది. మీ నాన్నకి పరలోక పదవి దక్కింది. చూడు,
ఇవన్నీ నీకు తెలియదు. మంచితనంగా చెప్తున్నాను. మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ఆశపడుతోంది. చివరిదాకా నీతోనే ఉండాలని ఆశపడుతోంది. నేననుకున్నది సాధించడానికి ఏదైనా సరే చేస్తాను. 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా ఇల్లు ఖాళీ చేసి నా ఇంటికొచ్చి చేరాలి. ఏమిటి, అమ్మాయి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుందిలే. పద వెళదాం. Please subscribe to Please subscribe for more videos.